హలో. ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే నెక్స్ట్ డే అంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నుండి పాలు పొంగిచ్చాం కదా, ఇంకా ఆ రోజు నైట్ అక్కడే పడుకుంటే మంచిదంట. సో అక్కడే పడుకున్నామనే కానీ నాకు అస్సలు నిద్ర పట్టలేదు. అప్పటికే 11:30 అయిపోయింది పడుకునేసరికి. మార్నింగ్ ఫోర్కి లేసేసాను. అస్సలు నిద్రే పట్టలేదు, ఎందుకో తెలియదు. సుదర్శన్ మాత్రం హ్యాపీగా గుర్కలు పెట్టుకొని మరీ పడుకున్నాడు. ఇంకా నిద్ర పట్టలేదనేసి అంతా చూశాను, బోర్ కొట్టేసింది. సుదర్శన్ రేపుదామంటే మంచి నిద్రలో ఉన్నాడు. ఇంకా టెడ్డీ హ్యాపీ కూడా లేరు. సో లేసాను, కొంతసేపు అలా అలా ఉన్నాను. దాని తర్వాత ఇదంతా క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత ఏమంటే దీపము లాస్ట్ నైట్ అంటే లేట్ నైట్ దీపం వెలిగించాం కదా, దీపం వెలుగుతూనే ఉండింది. ఇంకా సుదర్శన్ లేచేసాడు. అదే చెప్పాను కదా రీసౌండ్ వస్తుంది ఇంట్లో అనేసి. ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి సుదర్శన్ లేచేసాడు. ఇంకా టీ పెట్టేసుకుందాం మా బాబా అన్నాను. అంటే లాస్ట్ అది పాలు పొంగిచ్చాం కదా, ఇంకా కొద్దిగా పాలు దాంట్లో అట్లే ఉన్నాయన్నమాట. అందుకే ఇంకా టీ పెట్టుకుంటున్నాం ఇక్కడ. సో మా న్యూ హౌస్లో ఫస్ట్ టీ పెడుతున్నాను. ఇంకా లాస్ట్ 2 వ్లాగ్స్ గురించి చెప్తున్నాను. ఎన్ని లైక్స్ వచ్చాయంటే అన్ని లైక్స్ వచ్చాయి, అన్ని కామెంట్స్ వచ్చాయి, అసలు అనుకోలేదు. ఇంకొకటి ఏమంటే లాస్ట్ వ్లాగ్ అంటే మా గృహప్రవేశం వ్లాగ్ ఉంది కదా, సో అది అసలు మీ అందరికి నచ్చదేమో, బోర్ కొడుతుంది అనిపించింది. అయినా ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది పెట్టేస్తూ ఉండాలి అనిపించి ఇంకా పెట్టేశాను. ఇంకా మీ అందరికీ వ్లాగ్ అంత నచ్చుతుంది అనేసి అస్సలు అనుకోలేదు. మళ్ళీ అందరూ బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా లైక్స్ కామెంట్స్ వచ్చాయి. ఛానల్ ఓపెన్ చేసి 2 years అవుతుంది. రేపు ఆగస్ట్కి 2 years అవుతుంది. 2018 ఆగస్ట్లో నా ఛానల్ ఓపెన్ చేశాను. ఇదే ఫస్ట్ టైం నాకు ఇన్ని లైక్స్ ఇన్ని కామెంట్స్ రావడం ఒక వ్లాగ్కి. ఇంకా ఇన్ని కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వకపోవడం కూడా ఫస్ట్ టైమే. నిజంగా ఎన్ని కామెంట్స్ వచ్చాయో, యూట్యూబ్లో కామెంట్సే కాదు, ఇన్స్టాగ్రామ్లో ఇంకా మెయిల్స్ చేశారు, ఇంకా వాట్సాప్ చేశారు, చాలా కామెంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. కానీ రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను, సారీ. సాటర్డే సండే 2 days నాకు టైం దొరుకుతుంది హాలిడేస్, బట్ ఆ సాటర్డే కూడా నేను చాలా బిజీగా ఉన్నాను. అది ఎందుకో ఏంటో నేను మళ్ళీ మీకు పెడతాను కదా వ్లాగ్, అప్పుడు మీకు అర్థమవుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ అందరు నన్ను ఎవరెవరు బ్లెస్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అప్పుడు మేము టీ తాగేసాము. ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోతున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా, మళ్ళీ హెచ్ఎస్ఆర్కి మా ఓల్డ్ హౌస్కి వెళ్తున్నాము. సో ఈ టైంలో తిరుపతి నుండి బెంగళూరుకి వచ్చాము. బ్యాంక్ వర్క్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళిపోయాము, పాలు పొంగిచ్చేసాము, నైట్ పడుకునేసాము. ఇన్ని అయిపోతున్నాయి. బనశంకరి అమ్మవారికి ఎలా మర్చిపోతాను కదా, అందుకే ఇంకా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాము. మొన్నట్టుండి వర్షం పడతానే ఉంది, ఇంకా ఆ రోజు కూడా వర్షం పడతానే ఉండింది. ఇంకా మా ఓల్డ్ హౌస్కి రీచ్ అయిపోయాము. ఈ మధ్య ఏమంటే ఫేస్ మార్నింగ్ లేవగానే డల్గా అలా అనిపించడము ఉంటుంది కదా, ఇంకా దానికి నేను కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. అలాగే మీకు రివ్యూ ఇవ్వడానికి మెయిన్గా ఇంకా మంచి డిఫరెన్స్ అనిపించింది, నచ్చింది, అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో ఈరోజు నేను మీకు మమాయత్లో వైటమిన్ సి రేంజ్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇంకా ఇదేమంటే మమాయత్ వైటమిన్ సి ఫేస్ వాష్ విత్ వైటమిన్ సి అండ్ టర్మరిక్ ఫర్ స్కిన్ ఇల్యూమినేషన్. ఇంకా దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అలా చూపిస్తున్నాను. ఇంకా దీంతో ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను. సో ఈ ఫేస్ వాష్ ఏమంటే పారాబన్ అండ్ SLS ఫ్రీ, డెర్మటాలజికల్లీ టెస్టెడ్, సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇంకా వైటమిన్ సి ఏమంటే స్కిన్ ట్యానింగ్ ఇంకా మెలనిన్, సో అవి రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటే మమాయత్ వైటమిన్ సి ఫేస్ మాస్క్ విత్ వైటమిన్ సి అండ్ కాలిన్ క్లే. ఇంకా ఇది కూడా ఫర్ స్కిన్ ఇల్యూమినేషన్. ఇంకా ఇది కూడా ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, మెన్ విమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇంకా ఈ మాస్క్ అప్లై చేసుకోవడమే. ఓన్లీ ఫేస్కే కాదు, ఫేస్కి నెక్కి ఇలా బాగా అప్లై చేసుకోండి. ఇంకా 15 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మమాయత్ ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్గా ఉంటాయి, కెమికల్ ఫ్రీ, క్రూయల్టీ ఫ్రీ కూడా. ఇంకా వైటమిన్ సి ఏమంటే స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్, డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్, ఇంకా మనకి యాక్నే స్పాట్స్, సో అవన్నీ ఉంటాయి, రెడ్యూస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ కాలిన్ క్లే. సో ఇదేమంటే ఒక మంచి క్లెన్జర్ అనమాట మన స్కిన్కి. ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది, ఇంకా యాక్నే ప్రోన్ స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది.
ఇంకా బ్రైట్నెస్ ఇస్తుంది మన స్కిన్కి. ఇంకా 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇంకా అలాగే వదిలేయకూడదు కదా, సో టోనర్ అప్లై చేసుకోవాలి. టోనర్ మస్ట్ అండ్ షూర్. ఇంకా టోనర్ వచ్చి మమాయత్ వైటమిన్ సి ఫేస్ టోనర్ విత్ వైటమిన్ సి అండ్ కుకుంబర్ ఫర్ పోర్ టైటనింగ్. ఇంకా ఇవన్నీ ఏమంటే డెర్మటాలజికలీ టెస్టెడ్, ఆల్కహాల్ ఫ్రీ, పారాబన్ ఫ్రీ, సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇంకా దీని మీద ఏం రాసి ఉంటుందంటే ప్లాస్టిక్ పాజిటివ్, దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దాన్ దే యూస్. మీరు ఫేస్ మాస్క్ అప్లై చేసిన, ఫేస్ స్క్రబ్ అప్లై చేసుకున్న జస్ట్ ఈ టోనర్ అప్లై చేయడం మర్చిపోవద్దు. ఏమంటే పోర్స్ ఓపెన్ అయిపోయి ఉంటాయి, మళ్ళీ డస్ట్ అంతా ఫామ్ అయిపోతాయి, అందుకే క్లోజ్ చేసుకోవాలి కదా, సో దానివల్ల టోనర్ అప్లై చేసుకోవాలి. దెన్ ఇప్పుడు ఏమంటే మమాయత్ వైటమిన్ సి ఫేస్ క్రీమ్ విత్ వైటమిన్ సి అండ్ SPF 20. ఇంకా నార్మల్గా మాయిశ్చరైజర్, ఫేస్ క్రీమ్స్ ఇలా అప్లై చేసుకుంటాం కదా, సో దీంట్లో వచ్చి వైటమిన్ సి అండ్ SPF 20 కూడా ఉంది. ఇంకా ఇది వచ్చి ఫర్ స్కిన్ ఎలిమినేషన్. సో ఇవన్నీ వైటమిన్ సి డే రెజిమ్ అనుకోండి. అర్లీ మార్నింగ్ లేస్తాము, ఫేస్ డల్గా ఉంటుంది, సో జస్ట్ ఇవన్నీ అప్లై చేసుకొని చూడండి, చాలా గ్లో అనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ మీకు ఈజీగా అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, మమాయ్.in సైట్లో దొరుకుతుంది. ఇంకా మీరు ఆశా 2020 కూపన్ కోడ్ యూజ్ చేశారంటే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా మీకు ఇంట్రెస్ట్గా ఉంది, ట్రై చేయాలి అనిపిస్తే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయొచ్చు. చెప్పాను కదా గుడికి వెళ్తున్నాము అని. ఇంక ఇంటికి రాగానే మళ్ళీ బాత్ చేసుకున్నాము, రెడీ అయిపోయాను. ఇంకా సుదర్శన్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయి కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏమంటే టెడ్డీ యాపీ లేకుండా ఫస్ట్ టైం బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. నేను చెప్తూ ఉంటాను కదా బనశంకరి అమ్మవారి గురించి, అంటే నాకు ఎంత ఇష్టము ఏంటి అవన్నీ చెప్తానే ఉంటాను. నిజంగా అండి, నేను చాలా నమ్ముతాను అమ్మవారిని. చిన్నప్పటి నుండి నేను అంతగా ఏ దేవుడిని బిలీవ్ చేయలేదు. అంటే ఒక్క దేవుడు ఏదైనా ఇష్టం ఉంటే ఇలానే మనము ప్రే చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి నమ్మకం అనేది ఉంటుందేమో, నాకు ఎందుకో తెలీదు. మ్యారేజ్ అయినప్పటి నుండి నాకు జస్ట్ అక్క వాళ్ళు చెప్పారని చెప్పాను కదా తావార్కెరేలో, సో వాళ్ళు చెప్పినప్పటి నుండి అలా ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఇంకా అమ్మవారినే మొక్కుకుంటూ ఉంటాను, అదొక నమ్మకం వచ్చేసింది నాకు. ఎవరి నమ్మకం వాళ్ళది కదా, అలా నాకు అమ్మవారి మీద నమ్మకము. ఇంకా గుడికి వెళ్తూ టెడ్డీ యాపీ వాళ్ళకి ఫోన్ చేద్దామనేసి ఫోన్ చేశాము, అదని మీరు కూడా విందురు. అవునా, ఫోన్లో చెప్పారు డైరెక్ట్ గా చెప్పారా? గుడ్ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. ఇవ్వు నాన్న, ఫిజ్ గాడితో మాట్లాడదాము. అరే ఫిజ్ నాన్న, ఫిజు ఫిజు, ఓ ఫిజు, అరే ఫిజ్ గా అమ్మా ఫిజోడా, అరే ఫిజ్ నాన్న హ్యాపీ అక్కకి ఇవ్వురా ఫిజ్ గా. యాప్ నాన్న నువ్వు ఓకు నాన్న, నీకు అన్ని తీసుకొస్తా, వాళ్ళకి ఏం తాను. సరే బాయ్ నాన్న. ఆపు బాయ్ ఆపు. యాపీ చూసారా ఏడుస్తూ ఉంది కదా పాపం టెడ్డీ యాపీ, చాలా బాగా చేసింది అసలు. ఇంకా టెంపుల్కి వచ్చేద్దాం. సో చూసారు కదా అక్కడంతా బజార్ చూపించాను. ఆ రోజు ఫ్రైడే అనమాట. ఇంకా ఫ్రైడే రోజు షాపింగ్ అలా ఉంటుంది. మెయిన్గా అమ్మవారి టెంపుల్ కదా, శుక్రవారము, మంగళవారము, ఇంకా ఆదివారం, ఈ 3 days మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అమ్మవారికి. సో ఆ 3 days ఫుల్ రష్ ఉంటుంది. యాక్చువల్లీ ఇంకా ఈ లాక్డౌన్ కాబట్టి ఇలా ఉంది, కరోనా ఎఫెక్ట్ వల్ల, లేకపోతే అసలు కనిపించవు ఇవి కూడా మీకు. ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి అంటే మెయిన్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి ఇక్కడ చేసుకుంటే ది బెస్ట్ అనమాట. ఫ్రెష్గా ఉంటాయి, ఇంకొకటి ఏమంటే చీప్గా ఉంటాయి మెయిన్గా. సో బనశంకరి అమ్మవారి టెంపుల్ చూపించి మీకు చాలా రోజులు అవుతా ఉంది కదా, సో టెంపుల్కి వచ్చేసాం. టెంపుల్ చాలా మారిపోయింది, పార్కింగ్ కూడా లేదనమాట, వేరే దగ్గరికి వెళ్ళి పెట్టుకోవాలంట, మాకు తెలియదు. ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సో పార్కింగ్ లేదు అని. ఇంకా వేరే దగ్గర ఎక్కడో పార్కింగ్ ఉందని చెప్పి తెలుసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాము. అలా వెళ్ళేసరికి అక్కడ 10-15 minutes లేట్ అయిపోయింది. ఇంకా కార్ వేరే దగ్గర పార్క్ చేసేసి ఇంకా నడుచుకుంటూ టెంపుల్ వరకు వెళ్తున్నాము. టెంపుల్ చాలా మారిపోయింది అని చెప్పాను కదా, పదండి చూపిస్తాను ఎందుకు అలా చెప్పాను.
నేను ఒక వ్లాగ్లో చెప్పున్నాను, మీకు గుర్తుందా? దేవుడేంటో పడుకుంటా ఉన్నాడేమో, అస్సలు ఏం అనుకున్నది జరగడం లేదు అనేసి చెప్పున్నాను. నిజమే కదా, లాక్డౌన్ చేసినప్పుడు టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసేసారు, టెంపుల్స్ చర్చ్ అన్నీ క్లోజ్ చేసేసారు. సో ఇంకా మనకి ఎలా పనులు అవుతాయి? దేవుడు నిజంగానే పడుకునేసాడు ఆ టైంలో. ఎప్పుడు టెంపుల్స్ ఓపెన్ చేశారో అప్పుడే మా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కావాలంటే మీరే ఏమంటే నా బ్లాగ్ చూస్తున్నారు కదా, గుర్తు తెచ్చుకునే అర్థమైపోతుంది. ఇక టెంపుల్ ఎందుకు మారిపోయిందంటే, అక్కడ నిమ్మకాయలు పూజ చేస్తాను కదా నేను లోపల, అదంతా ఇప్పుడు బయట ఆ సైడ్ పెట్టుకున్నారు అందరూ, అంటే వచ్చి చేసిన వాళ్ళు. ఇంకా ఇక్కడ చూసారా, శానిటైజ్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ వచ్చి టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. ఇంకా టెంపుల్ లోపలికి కూడా ఎక్కువ మందిని పంపించట్లేదు, చాలా కొద్దిగా మందికి, అది చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్తుంటే నాకు అసలు టెంపుల్లోకి వచ్చినట్టు ఫీలింగే లేదు. చాలా బాగుంటుంది కదా, కలకలలాడుతూ అలా ఉండే టెంపుల్. ఏదో బోసిగా అనిపించింది నాకు ఫస్ట్ టైం. కానీ అమ్మవారు మాత్రం మారలేదు, అలానే ఉంది. ఇంకా అమ్మవారిని చూడగానే చాలా హ్యాపీ వేసేసింది. ఇంకా అమ్మవారిని చూడగానే ఫస్ట్ ఏం చేశానంటే థ్యాంక్స్ చెప్పేసుకున్నాను. ఎప్పుడు వచ్చినప్పుడు అంతా కోరికలు కోరుకుంటూ ఉంటాను, ఫస్ట్ టైం థ్యాంక్స్ చెప్పాను. ఇంకొకటి ఏమంటే, నన్ను ఎవరెవరు బ్లెస్ చేశారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలన్నీ తీర్చు అమ్మవారు అనేసి కూడా మొక్కుకున్నాను. కానీ మీకు ఇక్కడ అమ్మవారిని సరిగా చూపించలేకపోతున్నాను, ఏమంటే వీడియో షూట్ చేయకూడదు కదా, ఇంకా అట్లా వెళ్ళి తీయాలి, అలా కుదరలేదు నాకు, అందుకనే షూట్ చేయలేదు. సో అక్కడ అమ్మవారి దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకొక అమ్మవారి దగ్గరికి వెళ్తాను కదా, సో అక్కడికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ కూడా బాగా దర్శనం జరిగింది. యాక్చువల్గా అప్పుడు చాలామంది ఉంటారు కదా, కొంచెం గొలగొలగా ఉంటుంది, అమ్మవారు కనిపించినట్టు అనిపిస్తుంటుంది అనమాట ఒక్కొక్కసారి. బట్ ఈసారి చాలా చక్కగా చాలాసేపు ఉన్నట్టు అనిపించింది. ఇంకొకరు తెలుసా, ఇక్కడ నాకు నా సబ్స్క్రైబర్ ఒకరు కనిపించారు. తన పేరేమంటే రజనీ గారు. ఇంకా తను చాలా బాగా మాట్లాడించారు. ఇంత ముందు కూడా ఒకసారి కలిశాను, సెకండ్ టైం అనమాట. ఇంకా ఈ టైంలో వీడియో తీసుకుంటూ అలా బాగుండదు కదా, అందుకనేసి ఇంకా తన్ని మాట్లాడించి ఇంకా వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, మీతో మాట్లాడి చాలా హ్యాపీ వేసింది. రజనీ గారు ఫస్ట్ చూడగానే ఏం అడిగారు తెలుసా, టెడ్డీ హ్యాపీ ఎలా ఉన్నారమ్మా మిమ్మల్ని వదిలేసి అనేసి అడిగారు. నాకు చాలా ఒక రకంగా అనిపించింది, ఏమంటే మన దగ్గర వాళ్ళు కదా అలా అడుగుతారు, పిల్లలు ఎలా ఉన్నారమ్మా, మీరు లేరు, పిల్లలు ఉన్నారా, సో అలా చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది అనమాట నాకు. ఇంకా చెప్పాను కదా, బనశంకరి టెంపుల్ పక్కన ఇలా వెజిటేబుల్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు అనేసి. సో చూసారా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో, తీసుకొని వెళ్ళాలి అనిపించింది. అసలు మామూలుగా వచ్చేటప్పుడు ఇటు సైడ్ అంతా రాము కదా, ఇంకా ఇప్పుడు తీసుకొని కూడా వేస్ట్ కదా, అందుకని ఇంకా తీసుకోలేదు. ఇంకా అక్కడ మ్యాంగోస్ చూడగానే నాకు హ్యాపీ గుర్తుకొచ్చింది. బాబా తీసుకొని వెళ్దాము, ఊరికి తీసుకువెళ్దాము అని చెప్పాను. ఏం వద్దులే బుజ్జు, అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి పదా అన్నాడు. ఇంకా ఫైనల్లీ పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుండి నేను అమ్మవారి బొట్టు తీసుకున్నాను, టెడ్డీ హ్యాపీకి, ఫిజ్కి, రూబీకి, మోహనాకి అందరికీ పెట్టాలి అని. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో టెంపుల్కి తెలీదు, బట్ ఇక్కడ నుండి మాత్రం స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. అసలు టెంపుల్కి వస్తానో లేదో కూడా తెలీదు, రావేమో అనుకున్నాము కానీ రావాలని ఉండింది. ఎలాగో ఆ కోరిక కూడా తీరిపోయింది. అంటే అమ్మవారికి దర్శనం చేసుకుని వచ్చేసాము, నిమ్మకాయల పూజ స్టార్ట్ చేయలేదు. ఇంకా ఇంతకుముందు మేము తావర్కెరలో ఉండేవాళ్ళం అని చెప్పేదాన్ని కదా, సో బీటీఎంలో అనమాట తావర్కెరే ఉండేది. సో బీటీఎం ఇది మెయిన్ సిగ్నల్ ఇక్కడ. సో ఫస్ట్ హౌస్ ఇటు సైడే కదా మేము ఉండేది అనేసి గుర్తొచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి, మేము ఫస్ట్ హౌస్ ఉన్నప్పుడు ఏమంటే బీటీఎంలో ఉన్నాము. ఇంకా నెక్స్ట్ హెచ్ఎస్ఆర్కి వచ్చేసాం. నెక్స్ట్ 2 హౌసెస్ హెచ్ఎస్ఆర్లోనే, అంటే స్కూల్కి దగ్గరలో ఉండాలనేసి అలా. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాము. దాని తర్వాత ఏమంటే అన్నీ సర్దడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఏమంటే ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ తీసి పెట్టేసేయాలి అనుకున్నాము. ఇంపార్టెంట్ థింగ్స్ అనగానే ఒక సూట్ కేస్ ఉంది మాకు, ఒక డబ్బా సూట్ కేస్, దాంట్లో అన్ని ఇంపార్టెంట్ థింగ్సే ఉంటాయి. అంటే నాట్ సెంచరీ సూట్ కేస్ అనమాట. దాంట్లో అన్ని మా సర్టిఫికేట్స్ అని ఇంకా ఏదేదో ఉన్నాయన్నమాట. ఇంకా దాంట్లో నాకు నా స్లామ్ బుక్ కనిపించింది. అంటే ఇంకా ఫేర్వెల్ జరుగుతుంది కదా కాలేజ్లో, అప్పుడు అందరి దగ్గర మనము స్లామ్ బుక్ తీసుకెళ్ళి రాపించుకుంటాం కదా ఫ్రెండ్స్ దగ్గర, అలా అది దొరికింది. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి, నా మెమొరీస్ అనమాట అవన్నీ. ఇంకా అలా చూస్తుంటే తవ్వకాల్లో చాలా దొరుకుతున్నాయి బుజ్జు అన్నాడు సుదర్శన్. మరిద్దరమా, ఇది ఒకసారి చూద్దాం.
ఓ ఎంత డీసెంట్గా ఎంత ఒబీడియంట్గా ఉన్నానో చూడు నేనైతే అసలు. నాకు చెప్పులన్న హ్యాండ్ బ్యాగ్స్ అంటే పిచ్చి అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు మళ్ళీ అది గుర్తుకొచ్చి ఈ చెప్పులు కొని బాబా అంటున్నాను. ఇంకా పాప మా సుదర్శన ఒక సైడ్ ఇదంతా చూస్తున్నాడు. దాని తర్వాత వర్క్ ఉంటే అది కూడా చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా సుదర్శన్ ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా నేనే పైన రూమ్కి వచ్చాను. ఇవన్నీ తెలుసు కదా, టెడ్డీ వాళ్ళ రూమ్లో ఏదేదో ఒక స్టోర్ రూమ్ అనుకోండి. టెడ్డీ టాయ్స్ ఉంటాయి కదా, టెడ్డీ హ్యాపీ ఇద్దరివి. సో దాంట్లో మళ్ళీ ఫిల్టర్ చేశాను చాలా. ఇంటికి రాగానే ఈ స్టిక్కర్ పెట్టేసుకున్నాను. చాలా ఇష్టంగా పెట్టాను, దాన్ని వదిలేసి వెళ్తున్నాను. ఇంకా అలాగే బెడ్రూమ్లో కూడా వేస్ట్వన్నీ తీసేసి కావాల్సినవన్నీ కొని పెట్టుకుంటా ఉన్నాను. ఇంట్లో ఓనర్స్ వాళ్ళకి రెనోవేట్ చేసుకోవాలి వెళ్ళిపోండి అని చెప్పారే కానీ ఈ ఇంట్లో చాలా మెమొరీస్ ఉన్నాయి నాకు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా జరిగింది. ఏ ఇంట్లో అంత బాగా లేను, హ్యాపీగా ఉన్నాను అనుకున్నవన్నీ కొన్ని జరిగాయి అనమాట ఈ హౌస్లో. సో కొన్ని ఊరికి తీసుకెళ్ళాలి అనుకున్నటివి కొన్ని ఒక సైడ్ పెట్టుకున్నాను. కొన్ని వేస్ట్ ఉంటే అవి కొన్ని పడేద్దాము అనేసి పెట్టాను. ఇంకా కిచెన్లో కూడా కొన్ని చాలా ఫిల్టర్ చేసి కొన్ని వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అస్సలు సంగతి చెప్పలేదు కదా, ఆ రోజు మేము కొత్త హౌస్కి షిఫ్ట్ అయిపోతున్నాము అనమాట. లగేజ్ అంతా ఆ రోజు అక్కడ పెట్టేసుకుందాము అనుకున్నాము. అందుకే సుదర్శన్ ఏమంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ముందు రోజు ఈవినింగే బుక్ చేసి పెట్టుకున్నాడు. సో నెక్స్ట్ డే 10 o'clockకి అలా వచ్చేయండి అని చెప్పి. బట్ వాళ్ళు 10 అయిపోతుంది, 12 అయిపోతుంది, రాలేదు. అదే కాల్ చేస్తున్నాడు. వాళ్ళు ఏమంటే మీకు ఇంపార్టెంట్ అనిపించినవన్నీ పక్కన పెట్టేసుకోండి సార్, మిగతావన్నీ అట్లే పెట్టేయండి అని చెప్పారు. సో నాకు ఇంపార్టెంట్ అనిపించినవన్నీ సర్ది పెట్టుకున్నాను, ఇంకా మిగతావి అలానే పెట్టాను. ఇంకా గమ్మున కూర్చోన్న వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం నేను సుదర్శన్. ఆ హౌస్ వదిలి వెళ్ళిపోతూ ఉంటే కూడా చాలా బాధేస్తూ ఉండింది, ఎందుకో తెలీదు. యాక్చువల్లీ నాకు అది డ్రీమ్ హౌస్ అనమాట. అలా డూప్లెక్స్ హౌస్ ఉండాలి అనేసి టెడ్డీకి చిన్నప్పటి నుండి స్టోరీ చెప్తా ఉండేదాన్ని. సో డ్రీమ్ హౌస్ అనేసి ఆ హౌస్కి మేము డ్రీమ్ హౌస్ అని పేరు పెట్టుకున్నాము. ఇంకా నా మొబైల్లో కూడా ఆ హౌస్ ఓనర్ నేమ్ ఏమంటే డ్రీమ్ హౌస్ ఓనర్ అని పెట్టుకొని ఉంటాను. బట్ ఈ డ్రీమ్ ఇంత తొందరగా వెళ్ళిపోతుంది అస్సలు అనుకోలేదు. చూస్తున్నారు కదా ప్యాకర్స్ అండ్ మూవర్స్. సో వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా అన్నీ ఇలా పెట్టేసి ప్యాక్ చేసేస్తున్నారు. మనం చెప్పినట్టు చేస్తారు, అస్సలు అవసరం లేదు చెప్పనవసరం, వాళ్ళే నీట్గా అన్నీ ప్యాక్ చేసుకుంటారు. ఇంకా గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేస్తారు. ఇదే ఫస్ట్ టైం మేము ఇలా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని ఇలా పిలవడము. నార్మల్గా అయితే మేమే చేసుకుంటాము. ఆంటీ, కుమార్, మోహన అందరూ వస్తారు. సో అందరూ హెల్ప్ చేస్తారు కాబట్టి మేమే చేసుకునే వాళ్ళము. ఇంకా ఇప్పుడు మా వల్ల కాదు కదా, అది కాక టైం లేదు మెయిన్గా, అందుకే ఇంకా వీళ్ళని పిలిపించుకున్నాము, బుక్ చేసుకున్నాము. టీవీ, ఫ్రిడ్జ్ అనేసి, వాషింగ్ మిషన్ అనేసి అవన్నీ ఇంపార్టెంట్ కదా, అవి కూడా నీట్గా ప్యాక్ చేశారు. హౌస్ చూస్తున్నారా, అంతా స్లోగా ఖాళీ అయిపోతూ ఉంది. ఒక 6 members ఏమో వచ్చారు నీట్గా. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు అట్లా 2 members ఉన్నారు. సో చాలా ఫాస్ట్గా చేసేసారు. 1.5 hour పట్టింది వాళ్ళకి ఇవన్నీ ప్యాక్ చేయడానికి. సో ఫైనల్లీ ఈ హౌస్ నుండి వెళ్ళిపోతున్నాము. ఇంత పెద్ద ట్రక్ లాగా ఉందన్నమాట. ఇంకా దీంట్లో ఈ లగేజ్ అంతా పెట్టేసుకున్నారు. సో వాళ్ళు స్టార్ట్ అయిపోయారు, అడ్రస్ చెప్పాము. ఇంకా నెక్స్ట్ ఏమంటే వాళ్ళ బ్యాక్ సైడ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళ స్కూల్కి వెళ్ళాడు సుదర్శన్, టీసీ అప్లై చేశాడు. వాళ్ళు ఏమంటే ఇప్పటికిప్పుడే టీసీ ఇవ్వరు, 1 month అలా టైం పడుతుంది అని చెప్పారు. సో టీసీ అప్లై చేసేసుకొని ఇంకా వచ్చేసాము. దాని తర్వాత ఈ హెచ్ఎస్ఆర్లో పార్క్కి వెళ్తూ ఉంటాము. ఒక పార్క్ ఉంది, ఇంకా వాకింగ్ ఏరియా, అదంతా చూసుకుంటూ మెల్లిగా ఇంకా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, మారెమ్మ టెంపుల్ అంటుంటారు. సో ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ఇంకా కొన్ని మెడికల్ షాప్స్కి ఇక్కడ వెళ్తూ ఉంటాము. ఇంకా మై చికెన్ ఉంది కదా, అది కూడా ఇక్కడే. ఇది పరంగిపాల్య రోడ్ అనమాట, 24th మెయిన్ అంటారు దీన్ని. సో అక్కడ సో అవన్నీ మెమొరీస్ కదా, అవన్నీ క్యాప్చర్ చేసేసుకుంటున్నాను. సో నా మెమొరీస్ అంతా ఇంకా మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను.
సో ఇక్కడ మై చికెన్ ఉంది కదా, దాని ఆపోజిట్ ఒక స్టేషనరీ ఉంది, అక్కడే కావాలి టెడ్డీ హ్యాపీకి ఏమంటారు బుక్ స్టాల్ యాక్చువల్లీ, పెన్సిల్స్, ఎరేజర్స్ ఏదేదో తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఉడుపి ఉంది. సో మాకు సాటర్డేస్ ఏమన్నా తినాలి అనిపిస్తే ఇక్కడ ఉడుపికి వచ్చి తినేసి వెళ్తూ ఉంటాము. ఇంకా ఇక్కడ ఈ స్కూల్ ఏమంటే టెడ్డీ కరాటే క్లాస్. సో అక్కడ టెడ్డీ కరాటే క్లాస్కి వెళ్తూ ఉండేది. అవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ ఇంటికి వచ్చేసాము, న్యూ హౌస్కి వచ్చేసాము. మేమేమంటే అవన్నీ చూసుకుంటూ స్లోగా వచ్చేసరికి ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఫాస్ట్గా ఇంట్లోకి వచ్చేసాము. ఇంకా వాళ్ళు ఏమంటే 1 by 1 అన్నీ పెట్టేస్తూ ఉన్నారు. ఇంకా ఈ న్యూ హౌస్లో కబర్డ్స్, షెల్ఫ్స్ ఏవీ లేవు కదా, అందుకేమంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి ఉంది కదా, సో అన్నీ దాంట్లో పెట్టేయండి అని చెప్పాము. యాక్చువల్లీ షెల్ఫ్స్ అలా ఉంటే వాళ్ళే అన్ప్యాక్ చేసి నీట్గా అరేంజ్ చేసి వెళ్తారంట. ఇంకా ఇంట్లో ఇక్కడ ఏం ఉండవు కదా న్యూ హౌస్లో, అన్ని మనమే చేయించుకోవాలి ఇంటీరియర్స్ అంతా. సో అవంతా లేవు కాబట్టి ఆ రూమ్లో పెట్టించేసుకుంటున్నాము. ఇంకా ఈ 5 days మా జర్నీలో ఈ మమాస్ శానిటైజర్సే బాగా యూజ్ అయ్యాయి. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, పొసెషన్ లెటర్ ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అని, బట్ ఆ రోజు కుదరలేదనమాట. సో ఆ నెక్స్ట్ డే చేసుకున్నాము. ఇంకా కీస్ అన్నీ వాళ్ళు ఆ రోజు ఇచ్చారు మాకు. ఇంకా ఈ కార్డ్ కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తారు. సో ఫిక్స్ చేసేస్తున్నారు. సో అంత లగేజ్ అంతా ఇలా దీంట్లో డంప్ చేసేసాము ఈ రూమ్లో. మా లగేజ్లో చాలా అంటే చాలా వేస్ట్ ఉన్నాయి, అన్నీ పడేయాలి. ఇప్పుడు టైం లేక అక్కడ ఏమున్నాయో అలాగే తీసుకొచ్చేసాము. కొన్ని వేస్ట్ ఉంటే తీసేసి, సో మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు సర్దుకుంటాం కదా నీట్గా, అప్పుడు మళ్ళీ అంతా సర్దుకోవాలి నీట్గా అని పడేసి అనుకున్నాను. ఇంకొకటి ఏమంటే వీళ్ళు నీట్గా అన్నీ చేశారు కదా, అంత నీట్గా మళ్ళీ శానిటైజ్ చేసి కూడా వెళ్తున్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఎంత పని కదా, ఎంత కష్టం కదా అసలు అనిపించింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం మేము వీళ్ళని. వీళ్ళు చాలా బాగా అనిపించారు మా సుదర్శన్కి. ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా మనీ కూడా ఇచ్చేసి పంపించాడు. సో ఫైనల్లీ చూపిస్తున్నాను మీకు హౌస్. ఇలా జస్ట్ అలా పెట్టేసుకున్నాం అన్నీ. కిచెన్లో అలా అవన్నీ పెట్టించేసాము. దాని తర్వాత బెడ్రూమ్లో ఆ కాట్ అలా ఫిక్స్ చేసేసాము. దాని తర్వాత ఇవన్నీ ఏమంటే ఓ మై గాడ్, ఇవన్నీ ఏవేవో ఉన్నాయి, అసలు వీటిని ఏమేమి చెప్పాలో కూడా తెలియడం లేదు అన్నీ. ఇంకా సుదర్శన్ ఏమంటే బాబా 5 minutes బాబా, జస్ట్ అలా పడుకొని వచ్చేస్తాను బాబా అని చెప్పాను. ఇంకా మంచం మీద ఊరికే అలా పడుకోవాలి అనిపించింది నాకు. ఇలా వాళ్ళందరూ అట్లా వెళ్ళారో లేదో, ఐ మీన్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వెళ్ళారో లేదో, ఒక 5 minutes ఇంట్లో ఉన్నాం అంతే. మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారు కదా, తిరుపతి స్టార్ట్ అయిపోయాము. టెడ్డీ హ్యాపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ ఈవినింగ్ అయిపోయింది, 7-5కి అలా స్టార్ట్ అయ్యాము. ఆ టైంలో ఎందుకు అనుకున్నాం ఫస్ట్, మళ్ళీ కాదు అనుకుంటే ఆ రోజు అక్కడే పడుకోవాలి. ఇంకా 2 days, ఐ మీన్ 2 nights పడుకోకూడదంట, మళ్ళీ 3 nights పడుకోవాలంట. అదొక సెంటిమెంట్ ఉంది. ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఓన్లీ 1 night పడుకున్నాం కదా చాలు అనేసి ఇంకా ఆ నెక్స్ట్ డే ఆ టైంలోనే స్టార్ట్ అయిపోతున్నాము. బయలుదేరేసినమ్మా అంటే రేపు మళ్ళీ ఎక్కడ బయలుదేరేసినమ్మా. ఒక నైట్ పడుకున్నాం కదా, ఇప్పుడే బయలుదేరినమ్మా. నైట్ తెల్లవారు టైం ఆడ పంపించడం లేదంటమ్మా. ఇప్పుడు కూడా పంపిస్తారో లేదో తెలియదు. ఆడ తిరుపతి నుండి బెంగళూరుకి వచ్చేటప్పుడు మాకు ఈ పాస్ అవన్నీ చూపించాము. మరి అంత స్ట్రిక్ట్గా అలా అనిపించలేదు, బట్ అన్నీ జరిగాయి, మంచిగా ఉండింది. వచ్చేసాము ఇంటికి. మేము ఇంకా అనుకోకుండా 5 days అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా అప్పుడు టెన్షన్ అనమాట మళ్ళీ తిరుపతికి వెళ్ళడానికి. ఏమంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది, పంపించట్లేదు మెయిన్గా ఆంధ్రాకి అలా అంటా ఉన్నారు. రేపు ఎర్లీ మార్నింగే బయలుదేరేసి వెళ్దాం అనుకున్నాము. మార్నింగ్ అయితే మళ్ళీ అది చెప్పాను కదా, సెకండ్ నైట్ ఉండకూడదు. ఇంకా ఇలా ఈ టైంలో బయలుదేరేస్తే ఒకవేళ నైట్ అక్కడ ఒకవేళ స్ట్రిక్ట్గా ఉన్నా ఏదైనా స్కోప్ ఉంటుందేమో జస్ట్ రిక్వెస్ట్ చేసుకోవడానికి పిల్లల కోసము అలా అనుకుని స్టార్ట్ అయిపోయాము. క్వారంటైన్లో పెట్టేసినా పర్వాలేదు, పంపిస్తే చాలు అనుకున్నాము. యాక్చువల్గా అలా కూడా కాదు, అస్సలు ఆంధ్రాకి అలౌ చేయట్లేదు అనేసి చెప్పారనమాట చాలామంది. సో కొంచెం భయంగా టెన్షన్గా వెళ్ళాము. ఇంకా ఆ టెన్షన్లో ఇంకా ఎక్కువ ఆకలేసేసింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిందే, మళ్ళీ ఏమీ తినలేదు. ఆఫ్టర్నూన్ ఎక్కడ ఏమీ తినలేదు, చాలా ఆకలేసింది. మెయిన్గా సుదర్శన్కి ఆకలేస్తే అస్సలు ఉండలేడు పాపం. అనుకోకుండా కదా ఇవన్నీ ఏం చేయలేం అర్థం కాలేదు.
సో హోటల్ అంపైర్ హోటల్. సో ఇంత ముందు కూడా చూపించిన మీకు. సో ఈ హోటల్లో అందరు ఉన్నారా లేదా అని చూసాం ఫస్ట్. చాలా కార్స్ ఉన్నాయి, ఓకేలే అని చెప్పేసి ఇంకా ఈ హోటల్కి వచ్చాము. ఇంకా ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది, చాలా బాగా హైజీన్గా ఉంది. ముందు చాలా భయం వేస్తూ ఉండింది కదా, టీ తాగాలన్నా బయటికి వెళ్ళి చాలా భయం వేసేది. అలాంటిది పరిస్థితుల్ని పట్టిపోతూ ఉండాలి అంటారు కదా, ఇదేనేమో అనిపించింది. తర్వాత ఇక్కడ కూడా కూర్చొని తింటా ఉంటే కొంచెం ఏదోగా అనిపిస్తూ ఉండింది. ఒక మైండ్లో వచ్చేసింది కదా మనకి, కరోనా అనేసి అది ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి, బయట తినకూడదు, ఇవంతా ఉంది కదా. అసలు భయంగానే ఉండింది నాకు. సుదర్శన్ మాత్రం అసలు భయపడలేదు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇంకా సుదర్శన్ చూసి నేను కూడా ఇంకా సర్లే తిందాం ఏముందిలే అనిపించింది. చాలా హెడ్ఏక్గా ఉండింది. నైట్ పడుకునే ముందు హెడ్ బాత్ చేశాను, ఆ తల కూడా ఆరలేదు, అలానే పడుకునేసాను. చాలా అంటే చాలా హెడ్ఏక్. ఇంకా మార్నింగ్ నుండి అంతా సర్దుకున్నాను కదా ఒక్కదాన్నే. ఓ మై గాడ్, అదంతా టయర్డ్ అయిపోయాను అసలు చాలా. ఇంకా ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే నా ఇయర్ రింగ్ ఒకటి మిస్ అయిందే అనిపించింది. కార్లో పడిపోయి ఉందేమో, మరి నేను చూసుకోలేదు, ఇప్పుడే చూస్తున్నాను. నేనే ఇలా అయిపోతే ఇంకా సుదర్శన్కి అయితే ఇంకా టయర్డ్ పాపం. అయినా బయట పడకుండా ఏదో మెయింటైన్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా, మొహం చూసారా పీక్కుపోయింది పాపం. ఇంకా ఆ రోజు రోటీ తెప్పించుకున్నాము, బటర్ నాన్, ఇంకా చికెన్ కర్రీ, అదేదో కర్రీ అది. ఇంకా ఆ రోజు చల్లగా వాటర్ తాగాలనిపించింది. బెంగళూరు నుండి వస్తున్నా కానీ నాకు చల్లగా వాటర్ తాగాలనిపించింది. అందుకే పెప్సీ కావాలి బాబా అని అడిగాను. ఇది కూడా లేట్ నైట్ 9:30, 10 ఆ టైం అనుకుంటా. ఎలాగో పెప్సీ తాగితే ఇంకా డైజెస్ట్ అయినా అవుతుంది, లేకపోతే ఇంకొక టైప్ ఆఫ్ హెడేక్ వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఇంకా పెప్సీ తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత బయలుదేరుతూ ఉన్నాము ఇంటికి. అప్పుడు నా సబ్స్క్రైబర్ ఒకరు కనిపించారు, పలకరించారు. తనది కోలారే అంట. చాలా హ్యాపీ వేసింది, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాకు మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుండి. స్టార్ట్ అయినప్పుడు ఏమంటే ఇంకా బార్డర్ వచ్చేసింది అనమాట. ఇంకా బార్డర్లో స్టాప్ చేస్తున్నారు అందరినీ. చూస్తే చాలా కార్స్ ఉన్నాయి లైన్గా. ఓ మై గాడ్ అనుకున్నాము. కొన్ని కార్స్ అయితే తిరిగి వెళ్ళిపోతున్నాయి కూడా, అంటే తిరుపతి కాదు, బ్యాక్ టు బెంగళూరు అన్నట్టు బెంగళూరుకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మేము కూడా అంతేనేమో అనుకున్నాము. నేను సుదర్శన్ వెళ్ళాము, ఈ పాస్ చూపించాము, అది వ్యాలిడ్ కాదు, 2 days వరకే మీ బిజినెస్ వర్క్ ఏదైనా ఉన్నా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి, 5 days అయిపోయింది అన్నారు. తిరుపతి నుండి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు 5 days అని అలా ఉండింది సార్, 2 days అనే వరకే అని తెలియదు మాకు అనేసి అడిగాము. కానీ లేదు సార్ ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు అని చెప్పారు. చాలా రిక్వెస్ట్ చేశాము, పిల్లల గురించి చెప్పాము. మెయిన్గా ఆ టైం ఏమంటే నైట్ టైం, ఇంకా నేనున్నాను అంటే లేడీస్ ఉంటే కొంచెం జాలి అనిపిస్తుంది కదా. సో అలా మమ్మల్ని పంపించేశారు. అమ్మయ్య అనిపించింది, థ్యాంక్ గాడ్ అనుకోండి. ఇంకా తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. మేము ఇంటికి వెళ్ళిపోయేసరికి 1 అవుతుంది టైం. ఇంకా ఆ టైంకి పిల్లలందరూ పడుకునేసి ఉంటారు. ఇంకా ఆంటీకి చెప్పాము పైన రూమ్కి వెళ్ళిపోతాము, డైరెక్ట్గా అక్కడ పడుకునేస్తామమ్మా అనేసి. సో గేట్ బీగాలు అక్కడే పెట్టమని చెప్పాము. సో ఇలా ఉండిందనమాట మా 5 days జర్నీ, తిరుపతి టు బెంగళూరు, ఇంకా బెంగళూరు టు తిరుపతికి. ఈ 5 daysలో ఇంత జరిగిపోతుంది అనేసి అస్సలు ఎవ్వరు అనుకోలేదు కదా. అన్నీ రాసి పెట్టుండాలి అంటారు, అన్నిటికీ టైం రావాలి అంటారు. సో అదే జరిగింది మాకు. సో అనుకున్నది సాధించేంత వరకు వదలకండి, అస్సలు గివప్ చేయకండి, హోప్ పెట్టుకోండి, అంతా మంచి జరుగుతుంది. నెక్స్ట్ బ్లాగ్ టెడ్డీ హ్యాపీతో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.